వెల్కమ్ అందరికి కూడా. సో, ఈ వైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. వెల్కమ్ సార్ అందరికి. సో, ఇవాళ మనం హెల్త్ అవేర్‌నెస్ టోటల్‌గా హెల్త్ ఏ విధంగా మనకు డిస్టర్బ్ అయితుంది, ఏ విధంగా మనం ఆరోగ్యాన్ని జస్ట్ పడుకోవడం ద్వారా నయం జేసుకోవచ్చు అనే విషయం చాలా ఎక్సైటింగ్ విషయం అన్నమాట ఇది. హ్యాపీగా మనం పడుకొని నీళ్ళు తాగుతూ మన ఆరోగ్యాన్ని మనం బాగు జేసుకోవచ్చు. సో, ప్రతి మనిషికి కూడా ఒక ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతోన ఈ కాన్సెప్ట్‌ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో, ఈ బయోటోరియం అనే కంపెనీని. సో, మనం స్టార్ట్ చేద్దాం లీడర్స్. అందరికీ వెల్కమ్ వన్స్ అగైన్. వార్మ్ వెల్కమ్. సో, అందరికీ ఆరోగ్యం. సో, ఇక్కడ మనకు అందరికీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కానీ మనం ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంటు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఇవాళ 90% మంది ఆరోగ్యం కరెక్ట్‌గా లేదనమాట. సో, ఈ కాన్సెప్ట్ జస్ట్ వితిన్ 1 మినిట్‌లో ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లో మనకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి టెన్షన్ లేకుండగా జాగ్రత్తగా వినండి. సో, ఏ టెన్షన్ ఉన్నా వదిలేసేయండి. నెక్స్ట్ ఒక 30, 40 మినిట్స్ కొరకు. సో, ఈ సెషన్ మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకున్నారంటే, సో, రియల్‌గా మీకొక అద్భుతమైన ఆరోగ్యాన్ని మీరు మార్చుకోవచ్చు. మీ ఫ్యామిలీని టోటల్‌గా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే అద్భుతమైన ఒక ఆరోగ్యం ప్లస్ ఆదాయం 2 గూడా మీకు ఇక్కడ నుంచి సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి లీడర్స్ చాలా జాగ్రత్తగా నెక్స్ట్ 30, 40 మినిట్స్ వింటూ ఉండండి. స్క్రీన్ చూస్తూ వినండి. ఇంకా క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. స్క్రీన్ పక్కన పెట్టకుండగా ఆ మొబైల్ గాని, ల్యాప్‌టాప్ గాని మీరు ఏదైతే వాడుతున్నారో ఇప్పుడు చూస్తూ వినండి. అలాగే ఇవాళ అందరికీ ఆరోగ్యం అనేది మనకు చాలా ముఖ్యమైనది. కానీ ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో గూడా ఏదో ఒక హెల్త్ సమస్యతో సఫర్ అయితున్న వాళ్ళున్నారు మనకు. ఆరోగ్యం పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనమాట ప్రతి ఫ్యామిలీలో గూడా. ఇక్కడ మీకు ఫోటోలో చూపించినట్టుగా బీపీ గావచ్చు, కాకపోతే కిడ్నీ ప్రాబ్లమ్ గావచ్చు, మైగ్రేన్ లాంటి ఇష్యూస్ కావచ్చు, హెడేక్ గావచ్చు, షుగర్ గావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, టోటల్‌గా జాయింట్ పెయిన్స్ అన్నీ గూడా. అలాగే ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్ గావచ్చు, అలాగే హార్ట్ ఇష్యూస్ గావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్ గావచ్చు, పారాలిసిస్ గావచ్చు, బీపీ ఇలాగ కొలెస్ట్రాల్ జామ్ అవుతున్నాయి బాడీలో. చాలా మంది బరువు గూడా విపరీతంగా పెరుగుతున్నారు. వెరికోస్ వెయిన్స్ అలాగే ఇట్లా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్‌తోన సఫర్ అయితున్న వాళ్ళున్నాను మనం చూస్తా ఉన్నాం. సో, ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్ ఈ విధంగా జీవితాంతం మందులు మింగుతున్న వాళ్ళున్నారు మనం. బయట మీరు గమనిస్తున్నారు ప్రతి ఇండ్లల్లో గూడా ఇట్లా ఉంటుంటాయన్నమాట. రోజుకి 10 టాబ్లెట్‌లు మింగుతున్న వాళ్ళు గూడా ఉన్నారన్నమాట. రోజుకి 5, 10 టాబ్లెట్‌లు మినిమమ్‌గా మింగుతున్న వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. పూటకి 3 టాబ్లెట్‌లు అంటే 3 పూటలు కలిపి 9 టాబ్లెట్‌లు మింగుతా ఉన్నారివాళ. అట్లా అసలింకా చాలా మందయితే డబ్బాలు పెట్టుకొని తిరుగుతా ఉంటారనమాట. టాబ్లెట్‌ల కోసం ఒక సెపరేట్ బాక్స్ పెట్టుకుంటారు. ఎక్కడ పెళ్ళిళ్ళకెళ్ళినా, ఊర్లకెళ్ళినా, ఫంక్షన్‌కెళ్ళినా, టూర్‌కెళ్ళినా గూడా ఆ టాబ్లెట్‌ల బాక్సులు తీసుకెళ్తా ఉంటారనమాట. ఇవాళ చూస్తే మనిషి యొక్క శరీరం ఒక మెడికల్ షాప్ లాగా తయారైపోయింది. ప్రతి దానికి టాబ్లెట్‌లేసుకోవడం, ప్రతి దానికి టాబ్లెట్‌లేసుకోవడం. కొన్ని డాక్టర్లు చెప్తే వేసుకుంటున్నారు. కొన్నేమో డైరెక్ట్‌గా వేసుకుంటున్నారు. సో, ఈ విధంగా టాబ్లెట్‌లనేది విపరీతంగా మింగుతున్నారనమాట. కానీ ఇక్కడ మీరొక విషయం గమనిస్తే ఎన్ని టాబ్లెట్‌లు మింగినా సరే, ఆ రోగం గూడా కంటిన్యూగానే ఉంటా ఉందనమాట. తగ్గడం లేదు. మీరు చూడండి, ఇప్పుడు షుగర్, బీపీ అనేది ఉంది. జీవితాంతం మందులు మింగినా సరే తగ్గదు. జీవితాంతం మందులు మింగాల్సిందే. అయినా గూడా తగ్గదు. సో, ఈ విధంగా మనం జీవితాంతం మింగుతూనే ఉంటారు. మరి తగ్గకపోగా కంటిన్యూగా అలాగే అయినా ఉంటదంటే అది గూడా కాదు. పెరుగుతూనే ఉంటదనమాట. షుగర్, బీపీ విషయంలో మీరు గమనిస్తే అది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటది. రోజు రోజు టాబ్లెట్‌లు మింగినా రోజు రోజు అది పెరుగుతూనే ఉంది. సో, ఆ విధంగా తగ్గడం లేదనమాట. సో, అట్లా ప్రాబ్లమ్స్ అనేది మనిషిని సతాయిస్తా ఉన్నాయన్నమాట. ఒక్కసారి షుగర్, బీపీ అటాక్ అయిందంటే జీవితాంతం సఫర్ అయితా ఉన్నారు చాలా మంది గూడా. ఈ రోజుల్లో మరి షుగర్, బీపీ అనేది ప్రతి ఇండ్లలో 35, 40 ఇయర్స్‌లోనే స్టార్ట్ అయిపోతుంది అందరికి కూడా. సో, ఈ విధంగా ప్రతి ఫ్యామిలీలో ఈ విధంగా సఫర్ అయితున్న వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. అసలు మరి జబ్బులు ఎందుకొస్తున్నాయి అసలు? అనేది మనకు తెలవాలన్నమాట ఇప్పుడు. సో, అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాన్ని ఏ విధంగా నివారించుకోవచ్చు అనేది గూడా మనం ఇవాళ చూద్దాం. సో, మరసలు ఏ వ్యాధి అయినా ఎందుకొస్తది మనిషికి? అనే విషయం మనం ఇక్కడ ప్రధానంగా చర్చిస్తే దానికోసం రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిసీజ్ ఏ డిసీజ్ అయినా మనిషికి ఎందుకొస్తది అంటే, మనిషి యొక్క సర్క్యులేషన్ సిస్టమ్స్ కరెక్ట్‌గా లేకపోవడం ఇవాళ. మనిషి సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ బాడీలో కరెక్ట్‌గా లేదు. తగ్గిపోయింది అన్నమాట. కరెక్ట్‌గా లేకుండగా. దాంతో పాటుగా ఆక్సిజన్ లెవెల్స్ గూడా తగ్గిపోతా ఉన్నాయి మనిషికి. సో, సర్క్యులేషన్ కరెక్ట్‌గా లేదు.
అలాగే ఆక్సిజన్ కూడా కరెక్ట్ గా లేదనమాట. ఈ విధంగా మీరు చూడండి, ఒక ఫోటో కనబడతా ఉంది మీకు స్క్రీన్ మీద. మన బాడీ టోటల్ గా కూడా రక్త ప్రసరణ వ్యవస్థ అన్నమాట. బాడీలో ప్రతి కోణానికి కూడా బ్లడ్ వెళ్ళాలి. సో ఎంత ప్రపోర్షన్ లో వెళ్ళాలో అంత ప్రపోర్షన్ లో కరెక్ట్ గా బ్లడ్ వెళ్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. ఏ ఇబ్బంది లేదు. ప్రతి ఆర్గాన్ కూడా కరెక్ట్ గా పనిచేస్తుంది మన బాడీలో. 78 ఆర్గాన్స్ ఉంటాయి మన బాడీలో. 78 ఆర్గాన్స్ కూడా సక్రమంగా ఎంత ప్రపోర్షన్ లో బ్లడ్ వెళ్ళాలో అంత ప్రపోర్షన్ లో బ్లడ్ వెళ్తేనే అవి కరెక్ట్ గా పనిచేస్తాయి. లేకుంటే సక్రమంగా పనిచేయవన్నమాట. సో సక్రమంగా పని చేయకపోవడం వల్ల శరీర భాగాల్లో అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో మరి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనకు సర్క్యులేషన్ లేకపోవడం వల్ల అని మీరు గమనిస్తే ఇక్కడ చూస్తే అనేక రకాలైన జబ్బులు ఉన్నాయన్నమాట. ఒకటి కాదు, వందల కొద్ది జబ్బులు ఉన్నాయన్నమాట. అది కంటి చూపు సరిగా లేదంటే కూడా సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదని అర్థం. బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయంటే కూడా సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు. అల్జిమార్స్ ఉంది అంటే కూడా సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు. సోరియాసిస్ ఉంది అంటే సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు. స్లీపింగ్ డిజార్డర్ అంటే నిద్ర సరిగా లేదు మనిషికి ఇవాళ. అంటే 90% మందికి నిద్ర సరిగా లేదు ఇవాళ. ప్రతి ఫ్యామిలీలో మనం చూస్తా ఉన్నారు. టాబ్లెట్లు వేసుకుంటే కూడా నిద్రపోతలేరు కొంతమంది. సో టాబ్లెట్ వేసుకున్నా కూడా ఒక గంట 2 గంటలు నిద్రపోతున్నారు, మళ్ళీ లేచి కూర్చుంటున్నారు. లేదంటే అట్లాగే బెడ్ మీద ఉండిపోతున్నారు నిద్ర లేకుండానే. అలాగే చాలా మంది నిద్ర లేకపోవడం వల్ల కొంతమంది మందు తాగుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది కళ్ళు తాగుతున్న వాళ్ళు ఉన్నారు. మనం గమనిస్తా ఉంటాం అన్నమాట. సో ఎందుకు తాగుతున్నారంటే ఇది తాగితేనే కొంచెంసేపు నిద్ర పడుతుంది అని చెప్పేటోళ్ళు ఉన్నారు మనకు సమాధానం. సో అట్లా నిద్ర కోసం చాలా తిప్పలు పడుతున్నారు. సో ఎందుకు నిద్ర అంతగానం డిస్టర్బ్ అయిందంటే సరిగ్గా సర్క్యులేషన్ లేదన్నమాట. అలాగే గురక కొట్టడం కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, సర్క్యులేషన్ లేకపోవడం వల్లనే. మజిల్ పెయిన్ అయినా అంతే. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందంటే కూడా సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదని అర్థం. అలాగే లంగ్స్ అండ్ లివర్ ప్రాబ్లం, ఇండైజెషన్, కిడ్నీ ఫెయిల్యూర్, అలాగే మెన్స్ట్రువల్ డిసార్డర్ కూడా ఈ రోజుల్లో పెద్ద ప్రాబ్లం అన్నమాట. చిన్న చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా పీసీఓడి ప్రాబ్లం అంటున్నారన్నమాట. లేడీస్ పరంగా మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. సో దానివల్ల ఏమైతుందంటే ఇన్ఫర్టిలిటీ స్టేజ్ వచ్చేస్తుందన్నమాట. మేల్ గాని, ఫిమేల్ గాని పిల్లలు పుట్టే శక్తి కూడా తగ్గిపోయింది ఇవాళ చాలా మందికి. 3 ఏండ్లు, 5 ఏండ్లు, 10 ఏండ్లు అయినా కూడా పిల్లలు లేకుండగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. అది కూడా ఎందువల్ల సమస్య వస్తుందంటే సర్క్యులేషన్ కరెక్ట్ గా లేకపోవడమే అన్నమాట. దాని యొక్క మూల కారణం కూడా కనుక్కుంటే. సర్క్యులేషన్ లేకపోతే ఆటోమేటిక్ గా మనకి ఏమైతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయన్నమాట. దానివల్ల ఈ 2 కారణాల వల్ల ఇన్ని రకాల జబ్బులున్నాయి మనిషికి. పైల్స్ కావచ్చు, హార్మోనల్ ఇంబాలెన్స్, పారాలిసిస్, అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఇంకా థైరాయిడ్ కావచ్చు, బాడీ స్వెల్లింగ్ కావచ్చు, అలాగే కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం బాడీలో, ఫ్యాటీ ఒబెసిటీ, హార్ట్ అటాక్స్, డయాబెటీస్, పార్కిన్సన్స్, లో బీపీ, హై బీపీ, ఈవెన్ క్యాన్సర్, వెరికోస్ వెయిన్స్, ఏ జబ్బన్నా మీరు చూసుకోండి. ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాయి 43 రకాల జబ్బుల పేర్లు ఉన్నాయి. ఇంకా దానికి మించి కూడా ఉన్నాయన్నమాట. వాటన్నిటి కూడా కారణం సర్క్యులేషన్ కరెక్ట్ గా లేకపోవడమే. మరి సర్క్యులేషన్ కరెక్ట్ గా లేదు లేదు అంటున్నారు సరే, మరి సర్క్యులేషన్ అనేది ఎందుకు తగ్గింది? ఎందుకు తగ్గిపోయింది ఇప్పటివరకు మనిషికి? సో అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నమాట. తర్వాత మళ్ళీ మరి సర్క్యులేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మనిషికి అంటే ఇవాళ మనిషి పంచభూతాలకు దూరం అయిపోయిండు. పంచభూతాలకి దూరం అయిపోవడం వల్ల ఏమైందంటే టోటల్ గా సర్క్యులేషన్ అనేది ఇష్యూ అనేది ఏర్పడింది. పంచభూతాల్లో ముఖ్యమైన ఒక రెండిటి గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు 5 ఎలిమెంట్స్ అంటారు. భూమి గురించి, అలాగే వాటర్ గురించి. సో ఇవాళ భూమి మీదనే జీవజాతి మొత్తం ఉండడానికి కూడా కారణం ఏందంటే భూమికి ఉన్న 2 రకాల ఫోర్స్ అంటే శక్తులు అని అనుకోవచ్చు అన్నమాట తెలుగులో. గ్రావిటేషనల్ ఫోర్స్, అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్లనే మనం భూమి మీద జీవించి ఉండగలుగుతున్నాం అన్నమాట. అంటే గ్రావిటేషన్ వల్ల భూమి మీద నిలబడి ఉండగలుగుతున్నాం. అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్లనే మన హార్ట్, మన బ్రెయిన్ పనిచేస్తాం. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్లనే మన హార్ట్, మన బ్రెయిన్ పనిచేస్తుంది అన్నమాట. సో భూమిలో నుంచి వచ్చే ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీని తీసుకొని మన హార్ట్ పనిచేస్తుంది, మన బ్రెయిన్ పనిచేస్తుంది. మరి ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఏమైందంటే ఇవాళ సార్ ఈ భూగోళమే ఒక అయస్కాంత శక్తి అంటారనమాట. ఆల్రెడీ మనం చదువుకున్నాం కూడా ఈ సబ్జెక్ట్ గురించి, అయస్కాంత శక్తి గురించి. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ లో ఇది సబ్జెక్ట్ అన్నమాట. సైన్స్, ఫిజిక్స్ లో చూసుకుంటే ఇది. సో అందరం చదువుకున్నామే, బట్ దీన్ని అందరు కూడా మిస్ అయిపోయారనమాట. ఇవాళ దీని గురించి అవగాహన చాలా తగ్గిపోయింది అందరికి కూడా. ఈ భూగోళం యొక్క మ్యాగ్నెటిక్ ఎనర్జీ అన్నమాట. ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ భూమిలో నుంచి వస్తుంది. మనకు సౌత్ పోల్, నార్త్ పోల్ అనే ఎనర్జీ వస్తుంది భూమిలో నుంచి. ఆ సౌత్ పోల్, నార్త్ పోల్ అనే ఎనర్జీని తీసుకొని మన హార్ట్ బీట్ అవుతుంది. మన బాడీకి ఒక శక్తి అనేది వస్తుంది అనమాట అందులో నుంచి, భూమిలో నుంచి.
మరి ఇది తగ్గిపోయింది అంటున్నాం కదా! ఎందుకు తగ్గిపోయింది అంటే, ఒకప్పుడు మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది? ఇక్కడ ఒకసారి మీరు ఫోటో చూడండి ఇక్కడ మీకు అర్థమైతది. ఒక 50 ఏండ్లు, 100 ఏండ్ల క్రితం, 150 ఏండ్ల క్రితం మన యొక్క లైఫ్ స్టైల్ ఏందంటే, మట్టికి 24 గంటలు కూడా కనెక్షన్‌లో ఉన్నాం. మన పెద్దలు గాని, మన పూర్వీకులు గాని అందరూ గూడా 24 గంటలు మట్టి మీద ఉన్నారు. చెప్పులు వాడలేదు, షూస్ వాడలేదు. మట్టి ఇళ్ళల్లోనే ఉన్నారు. ఇంటి లోపల మట్టితోనే ఉండేది. అలుక్కొని గాని, ఎర్రమట్టితోని గాని, పేడతోని గాని దాని మీద పడుకునేది. అలాగే మరి బయటికొస్తే గూడా వాకిట్లో గూడా మట్టితోనే ఉండేది. రోడ్లంతా గూడా మట్టితోనే ఉండేది. ఎప్పుడైతే మన కాలు మట్టికి తగిలిందో, మన శరీరం మట్టికి తగిలిందో, మట్టిలో నుంచి ఒక ఎనర్జీ వస్తదనమాట. ఈ విధంగా మీకొక ఇమేజ్ కనబడుతుందో చూడండి. ఒక మట్టిలో నుంచి మన బాడీ ఒక శక్తిని అబ్జార్ప్షన్ చేసుకుంటది. ఆ శక్తి ద్వారానే మన బాడీలో సర్క్యులేషన్ అనేది కరెక్ట్‌గా జరుగుతుండేది. అందువల్లనే చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మన పెద్దలందరూ గూడా 100 సంవత్సరాలు గూడా ఆరోగ్యంగా బతికిర్రు. 110 సంవత్సరాలు గావచ్చు, 120 సంవత్సరాలు గావచ్చు, ఈవెన్ 150 సంవత్సరాలు గూడా ఆరోగ్యంగా బతికిర్రు ఆ టైంలో. ఓన్లీ ఏదైనా వైరస్‌ల ద్వారా జబ్బులొచ్చినాయి తప్ప, షుగర్‌లు, బీపీలు, హార్ట్ అటాక్‌లు, క్యాన్సర్‌లు ఇలాంటి డీజనరేటివ్ జబ్బులు ఏవి గూడా లేవన్నమాట మన పెద్దలకి. సో, ఆ విధంగా అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఒక శక్తివంతులుగా ఉన్నారన్నమాట. ఒక అనంతమైన శక్తిలాగా ఉండేది మన పెద్దలకి. సో, కానీ ఇప్పుడు